అమ్ము ఏం కారణాలు కూర్చున్నావు? రా లోపల రా. ఏం లేదు సార్, ఆంధ్ర నైజాంలో వరుస పెళ్లి చూపుల వల్ల మర్యాదలు ఎక్కువైపోయి కొంచెం కడుపులో గడబడిగా ఉంది సార్. మర్యాదలు వాళ్ళకేం తెలుస్తాయి? తింటే సీమ తిండి తినాలా. గొడ్డుగార ముచ్చొన్న రొట్టె. మొన్న సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ వచ్చి రుచి చూసినారు. ఇంక రొంజం పెట్టు తిన్నారు. ఏమరా అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా సార్, వాళ్ళు ఏది తిన్నా అరిగిపోద్ది. నాకు ఇప్పటికే ఎక్కువైపోయింది సార్, అరగదు. సరే తిరగపోతే బయలేదా, లోపలికి రా. నేను రాను సార్, లోపలికి మళ్ళీ పరిగెత్తుకుంటూ రావడం కష్టం. దీనికండి భలే ఓడివిలే, ముందే చెప్పినావు. అయితే ఈయనే కూర్చో. పాడరా థై. తప్పించుకున్నారా దేవుడా. ఏమి అమ్మ అరిచినట్టున్నది? ఏమమ్మా ఏం అమ్మ అరుస్తాడని? చిన్నప్ప నువ్వు ఇవాళ గురుకో. పెద్దప్ప నువ్వు వీధికాయ్. అంటే గంగిరెడ్డి కన్ను తీ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామి, ఈ గండం గట్టెక్కిస్తే మా ఆవిడికి మా మావకి గుండు కొట్టిస్తాను తండ్రి. దేవుడా దేవుడా. నేను మాటిస్తాండా, నీకేం కాదు. థ్యాంక్స్ అండి. అయితే మీరు నన్ను ఏం అపార్థం చేసుకోలేదు కదండి? భలే వాడి బాబి, ఇప్పుడు ఏమైందని నీ మనసులో ఉండేటి మాట నువ్వు చెప్పినావు. మాకు ఇష్టమైతే ఒప్పుకుంటాం, లేకుంటేలే. తప్పేమీ లేదు గాని ఇంకా పోయిరా పో. నమస్కారం అండి. రే గంగిరెడ్డి గన్ను తెచ్చు. సార్ గన్ను గంగిరెడ్డి బై బై. అల్లుడు ఏంటి మావా? ఏమైనా రాయలసీమ రాజుల సీమేనయ్యా, అందుకే ఏడుకొండలవాడు ఈ ఏరియాలో వెలిశాడు. నమో వెంకటేశ. అల్లుడు ఆ కత్తులు తిప్పటి వెంట్రా, కొంపతీసి వేసేస్తారంటవా? ఏం డౌటా? తొందరగా పోనీరా బాబు. అమ్మో చుట్టూ సుమోలు ఆపారు కదరా నాయన. అయ్యో ఈ బండోడు కూడా వస్తున్నాడుగా. నవ్వేంటి సార్, కొట్టాలనుకుంటే అక్కడే కొట్టాలి కానీ ఇంత దూరం వచ్చాక ఈ వెరైటీ ఏంటి సార్? పద్ధతే అదిరా. ముందు బాంబులయ్యల్లా, ఎంటెమ్మడి సువోల్లో ధర వల్ల, ఆ తరువాత ఏసయ్యల్లా. అది కరెక్టే సార్. ఆంధ్ర నైజాంలో నన్ను ఒక్కడే ఎరగొట్టారు సార్. ఇక నేను తట్టుకోలేను సార్. ఈసారి నేసేయండి సార్. వాడిని మా అమ్మే వేసినే, నేనేం చేసేది? నిన్నేస్తా. నన్ను సెలెక్ట్ చేసుకున్నారా సార్? అరదెబ్బకి చచ్చిపోతారు. అయ్యో నిన్ను నేను కొట్టనురా, ముందు నా తొడ కొడతా. ఆ ఎమ్మడి నువ్వు బతుకుంటే అప్పుడు నిన్ను కొడతా. అట్లానా? కొట్టుకోండి కొట్టుకోండి సార్. మావా మావా మావా. వెంకటేశ్వర్లు, ఇంకా నీ పెళ్లి చూపులకు నేను రానురా నాయనా. ఈ దెబ్బలు నేను తట్టుకోలేను నాయనా. రే వాడు తొడగొడితేనే నేను ఇలా అయిపోయానే. వాడు నన్ను కొడితే నేను చచ్చిపోయి ఉన్నాను. అయ్యో ఆ దేవుడే నీకు కాబోయే పెళ్ళాన్ని చూపించాలి. నా వల్లగా సామాన్లను దించి లోపల సర్దేసేయండి త్వరగా. ఉతారు జల్దీ ఉతారు, టైం అయిపోతుంది. అరే సాబ్ ముహూర్తానికి లోపల కాలు పెట్టాలి. అరే క్యా సాబ్ తింటావు? అరే ఆగమయ్యా, ఏం దగ్గర పరిగెత్తడమే. దీనికి ఒక శాస్త్రము సంప్రదాయం పాడు ఉన్నాయి. తప్పుకోకడ. శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం లేదా
ఎవరా బాబు? నాకేదో అనుమానంగా ఉంది. అమ్మో అమ్మో, ఇది దయ్యాల కొంపే. శాస్త్ర ప్రకారం ఏదో ఒకటి చేయాల్సిందే. ఒరేయ్, ఆ లైట్లు వేయండి రా. అమ్మో, నా అప్పుడు పగిలింది. అమ్మో, థ్యాంక్ యూ సార్. అమ్మ పిల్లలు పిల్లలు మా పిల్లలు ఏమైనా అల్లరి చేశారా? పిల్లల వీళ్ళు పొయ్యిలో మిరపకాయలు. అంతలో అయ్యా, మిరపకాయలు ఏమిటి? అదే దిష్టి కోసం తీసుకొస్తే లట్టుకుని మింగాడు. ఫ్రీగా దొరికితే మీ పోలీసు వాళ్ళు ఫినాయిల్ కూడా తాగేస్తారు. ఈ రంగులేమిటి? ఆ, రంగులతో ఇంట్లోకి వస్తే జీవితం అంతా రంగులమయంగా ఉంటుందని పంతులు గారు చెప్పారు. ఇలాంటివన్నీ నాకు నచ్చవు. మిమ్మల్ని చూసి మా పిల్లలు కూడా పాడైపోతారు. లోపల పదండి. రేయ్, మీరంతా నాకు హెల్ప్ చేసి పెట్టాలి. ఊళ్ళోకి మళ్ళీ ఎవడైనా శంకర్ దాదా వచ్చాడా? లేదు, రేపు 17న రాజుగారమ్మాయి పెళ్లి. మీరంతా వచ్చి పోయినడిగా వచ్చి తిని పెడతాండే. ఏడ్చేవలే, భోజనానికి కాదు, ఆ పెళ్లి జరగకుండా ఆపాలి. నమస్కారం. అరే సూర్యరావు, మగ పిల్లలందరికీ మర్యాదలు బాగా జరుగుతున్నాయా? ఓ తెగ తిట్టేసుకుంటున్నారండి. దేనికిరా? మర్యాదలు ఎక్కువైపోయినాయి. తిట్టుకున్నా పర్లేదు, మర్యాదలు లోటు రాకుండా చూడరు. నేను చూసుకుంటా కదండి. అలాగే. పిన్ని, పాపను రెడీ చేస్తారా? చేసిన ముస్తాబ్ చాలు, మీరు వెళ్ళండి, నేను చీర మార్చుకుంటాను. తెచ్చావా? ఇదిగో పోదు కదా. లేదు, శుభ్రంగా పడుకుంటుంది. త్వరగా కల్పించి. రావాల్సిన వాళ్ళంతా బామ్మ, వచ్చేసారు. ఓసారి ఇల్లరా. వస్తాందమ్మా, అమ్మ పిలుస్తోంది. ఏమ్మా? ఎలా ఉన్నాను? నా తల్లి, బంగారు బొమ్మలా ఉన్నావు. నా దిష్టే తగలేలా ఉంది. ఇదిగో ఈ జ్యూస్ తాగు. వద్దమ్మా, నీ పెళ్ళి అవుతుందన్న ఆనందంలో నా కడుపు నిండిపోయింది. ఈ ఒక్కసారికి తాగు. రేపు నేను అత్తారింటికి వెళ్ళిపోతే నీకు ఎలాగూ ఇవ్వలేను. సరే, నీ కోసం తాగుతాను. మొగుడు గొడవలో పడి బామ్మను మర్చిపోవు కదా. నిన్నెలా మర్చిపోతాను బామ్మ. అవసరమైతే నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్ళిపోతాను. నా తల్లి, నా తల్లి, నా తల్లి, నా తీసుకోండి. సూర్రావ్, సూర్రావ్, ఏంటండి కంగారు? బామ్మగారు మళ్ళీ తొక్క మీద లెక్కేశారండి. కంటి మీద రెప్పేశారు. అర్జెంట్ గా అప్పారం పిలు. ఇక్కడే ఉండాలండి. ఇది పట్టుకోండి, మొత్తం తిరగండి. అపరా అపరా. సారీ అండి, ఈ గుడ్ టైంలో బ్యాడ్ న్యూస్. బామ్మగారు దుకాణం మూసారు. బామ్మగారు ఎంత పని చేశారండి బాబా? అమ్మాయి గారి పెళ్లి ఎవరికి గ్యారంటీ ఉంటానని చెప్పి ఇప్పుడు గ్యారంటీ కార్డు చూపి వెళ్ళిపోయారా బాబా? ఏడు పాపరా? చెట్టంత పచ్చి పుట్లా రాలిపోతే మీరు ఎడవకుండా నన్నేడు పాపంటారండి. ఇలా ఏడుపులు పెడబాపులు పెడితే అవతల పెళ్లి ఆగిపోతున్నా. ఇంటికి హెడ్ లైట్ ఆరిపోతే పెళ్ళా పెళ్ళి కదండి, లేకపోతే బాగోదు. 10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి ఏర్పాట్లు చేసాం. ఈ సంగతి అలా తెలిసిందనుకో, ఆ శుభంగా ఫీల్ అయ్యి సంబంధమే వద్దంటారు. వద్దంటే మానేద్దాం. బామ్మ కంటే ఎక్కువ. లేదమ్మా, పెళ్లి అయిపోయాక చెబుతాం. అంతవరకు ఎవరికి తెలియకుండా మేనేజ్ చేయండి. నువ్వు ఏడు బాబి చక్రాలు కూర్చుని పట్టరా. అందులో గుహ పెట్టి మండపం దగ్గర పెట్టేవరకు ఎవరికి అనుమానం రాకుండా ఉంటది. ఏదో భగవంతుడు దయ. ఇదేంటి? ఏడు బాబి నవ్వుతూ ఉండరా. అయ్యో,
ఇదేంటి బావగారు అమ్మగారిని ఈ చీరలో కూర్చోబెట్టారేంటి? మోకాలు చెప్పులు అరిగిపోయినాయి, ఎక్కువసేపు నిలబడలేదు. మరి కరుణానిధి గారి కజిన్ లాగా ఆ కళ్ళజోడేంటి? కళ్ళ కలకలు ఎవరికి అంటుకోకూడదని జోడెట్టాం. ఓహో. బావగారు, అయ్యా. ఈ పెళ్లి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చూద్దారండి. నమస్కారం బావగారు. నమస్కారం, వెళ్ళండి. చూసావా పిన్ని, ముసలిదానికి ఎంత కొవ్వో. నమస్కారం పెడితే కనీసం చిన్న నవ్వేనే నవ్వలేదు. రాజుగారి తల్లి కదా బడాయి. రాజుగారు అమెరికాలో బలపెట్టారా? కట్నం ఏమాత్రం ఇస్తున్నారంటావు? నేను అన్నదాని ప్రకారం 25 ఎకరాల కొబ్బరి తోట, 10 ఎకరాలు ఊడుపు చేను, 12 ఎకరాల అరటి తోట ఇస్తున్నారంట. 7 వారాల నగలు కూడా ఇస్తున్నారు. ఓ రాఫండ్రా, అవన్నీ ఎలాగిస్తారు? ఎవరు? ఓరి బాబ్జీ, ఇవ్వడానికి ఆస్తంతా రాజుగారి పేరు మీద లేదు, వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉంది. ఎవరి పేరు మీద ఉంటే ఏంట్రా? ఆవిడకి మాత్రం ఒకతే మనవరాలు కదా, తను కాకపోతే ఇంకెవరికి ఇస్తుంది? ఈ పెళ్లి రాజుగారికే తప్ప ముసలానికి అసలు ఇష్టం లేదట. ఈ విషయంలో గొడవలు కూడా జరిగాయి. నిజమేరో, ఇందాక తిట్టేసుకున్నారు. అవునా? ఈ పెళ్లే చేస్తానని ఆయన, ఒకేలా అదే జరిగితే ఆస్తంతా చైతన్యేంద్ర స్వామి ఆశ్రమానికి వస్తారని ఈవిడే మంకు పట్టు కూర్చున్నారట. ఆవిడ మాట అంటే మాటేరా, రాసినా రాసేస్తుంది. అయితే పెళ్లి కొడుకి పిల్ల తప్ప రూపాయి బిల్ల కూడా దొరకదన్నమాట. నాకు డౌట్. నీకేంటి తలకాయలో గుర్తున్న ఏదో ఒక డౌట్ వస్తుంది. ఏమండి మీకు రాలేదా? ఎందుకు రాలేదు? మామగారు, 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 ఓ రూపొద్దు గాని మాట్లాడదే. ఇదిగో బావగారు, పెళ్ళైన తర్వాత అమ్మాయిని పలకీలు పంపిమంటారా, గుర్రపైకిలు పంపిమంటారా? మనవలో పంపండి. అయ్యో కామెడీలు. కామెడీ సరగాని అత్తయ్య గ్యారంటీ పెళ్ళిన హుషారు కూడా లేకుండా కామ్గా కూకున్నారు. అబ్బాయి ఏం లేదండి, పెళ్లి తెచ్చిన పట్టుచీర బార్డర్ బాగాలేదని అలిగింది. ఏమయ్యా, నిజంగా బార్డర్ బాగోలేదని అలిగారా? పోర్ట్రేట్ దాటేసినారు, ఇక పాటలతో పని ఏంటండి బాబు? బార్డర్ దాటవేంటి? బావగారు, అది తెంగరాదవండి, ఒకటి అడుగుతా ఒకటి చెప్తాడు. ఇప్పుడు పందారు చిరకలు ఏ సైజులో చేయించమంటారు? ఈ సైట్ చేయించుకోండి. ఇదిగో అత్తయ్య గారు, మీరు ఇలా సైలెంట్ గా కూర్చోండి, నాకేం నచ్చలేదండి. అయ్యా, ఆయ్, ముహూర్తం దగ్గర పడింది, పెళ్లి కుమార్తెను తీసుకురండి. అలాగే రండి బావగారు. అవన్నీ తర్వాత చూసుకోవచ్చు, ముందు కట్న కారు సంగతి తెలుసండి. అదేంటి బావగారు కొత్తగా అడుగుతున్నారు? ముందే చెప్పాను కదా. మీరు చెప్పడం కాదండి, ఆస్తంతా ఆమె పేరుందంట కదా. అవును, అందుకే ఆమె చేసి చెప్పించండి. చెప్పాను కదండి అలిగిందని. మగ పెళ్లి వాళ్ళం మేము అలగాలి కానీ ఆమె అలగట పెట్టండి. ఆవిడ ఊ అంటేనే పెళ్లి, లేకపోతే క్యాన్సిల్. మీరు ఈ పెళ్లి జరిపించినా జరిపించకపోయినా ఈవిడ మాత్రం ఊ అనలేదండి బాబు. ఏ గొంతు పోయిందా? గొంతులో ప్రాణమే పోయిందా? అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం, ఎంత మోసం. శవాన్ని పక్కన పెట్టి మరీ పెళ్లి చేయిస్తారా? అది కాదండి. వద్దు, నువ్వు వద్దు, నీ కూతురు వద్దు, అసలు ఈ సంబంధం వద్దు. ఇంకా చూస్తారేమిటయ్యా? పదండి పదండి. మీ వల్ల పెళ్లి కూడా అయిపోయిందండి. ఎంత పని చేశారు అమ్మగారండి? కొడితే కుర్తొట్లు పడతా చేద్దావా? అమ్మగారు అమ్మగారు తగ్గేడు చేస్తున్నది నాకమ్మ నీకమ్మా. మీరు ఉండండి. అవును, కన్న కొడుకు ఆయన ఆడవట్లేదు, నువ్వేంటి రూపాయి పిల్ల మెంగిన చిన్నపిల్లలా తగేడుస్తున్నావు? ఏం చెప్పంటారండి నా బాధ? నా 10 నెలల జీతం ఈ ముసలాల దగ్గర దాచుకున్నాను. ఈ ఎక్కడ పెట్టింది కూడా చెప్పకూడదు వచ్చింది. వారిని నీ ఏడుపంతా దాచుకున్న డబ్బు పోయినందుక? లేకపోతే నాకేం దోలా ఆడడానికి? 10 లక్షలు పెట్టి ఏర్పాట్లు చేసాం, మొత్తం సంక్రాంతిపోయింది. పోయింది అలాగూ పోయింది. ఇంకెందుకు పాట రెడీ చేయండి, పట్టుకుపోదాం. ఉండండి, తులసి తీర్థం పోద్దాం. అది పోయే ముందు పోతారు, పోయిన తర్వాత ఎందుకు? పోయటం ప్రధానంగా ఎప్పుడు పోస్తే ఏంటండి? పైగా బామ్మగారికి పద్మప్రియ గారు అంటే ప్రాణం. ఈవిడ పోస్తే ఆవిడ ప్రాణం తిరిగి రావచ్చు. ఆవిడ ప్రాణం తిరిగి వచ్చి నా డబ్బులు తిరిగి వస్తాయి. పోయింది పోయింది అమ్మా, పోయింది, తొందరగా పోయింది. బామ్మగారు బతికారు, అయ్యారు, బామ్మగారు బతికారండి. నా జీతం కట్టింది కాబట్టి మీరు చచ్చిపోతారు, చచ్చిపోతారు. నేను బతకలేట, ఇంతకు ముందు పోయానా? ఇప్పటిదాకా చచ్చిపోయా ఉన్నావు. నువ్వు పోయావు అనుకుని పెళ్ళోళ్ళు కూడా పెళ్లి అనుకుని పోయారు. ఆవిడ బతికినందుకు ఆనందపడక పెళ్ళాగిపోయిందని బాధపడతారేంటండి? అవును నాన్న, నువ్వెంత బతిమాలినా వినిపించుకోలేదు. వాళ్ళ గురించి ఆలోచిస్తావెందుకు? అవునండి, ఆ రాజుగాడు మరీ డబ్బు మనిషిలా ఉన్నాడు. అది నిజమేలే. ఒరే సూర్యవా, హాయ్. రేపు పొద్దుటే పెళ్లిళ్ళు పోకని పిలవరా, హాయ్. అమ్మాయికి ఇంకో సంబంధం చూద్దారు. విన్నారా? ఇంకో సంబంధం చూస్తారట. రోజు ఎన్ని పెళ్ళిళ్ళని ఆపుతాం? మీ మ్యాటర్ చెప్పియండి. అమ్మో, వేడివేడిగా ఉన్నారా? మీరేంటి ప్రతిదానికి భయపడతారు? ఇదే రైట్ టైం. ఉండండి, నేను చెప్తా. నేను వస్తా రాజుగారు. నమస్కారం అండి. బావా నేను వెళ్తాను బావా. ఎక్కడికి వెళ్తారా? 4 రోజులు ఉండేళ్ళు. రాజుగారు, ఇంకా మీతో ఓ విషయం మాట్లాడాలి. ఏంటి? అదే మీ అమ్మాయి సంబంధం. ఎవరు ఉన్నారా? ఉన్నారా ఏంటి? బంగారు లాంటి కుర్రోని ఎదురుగా పెట్టుకొని కాలు కడిగి నెత్తి మీద జల్లుకోవడానికి ఇంతకు మించిన వాళ్ళు ఎక్కడ దొరుకుతాడు మీకు? నా
నా వర్షన్ చెప్పాను, మీ వర్షన్ చెప్తే దా, అలా పైకి వెళ్ళి మాట్లాడుతున్నావు. పోతే అదవా, నువ్వెంత, నీ వయసు ఎంత? నీకు నా కూతురు కావాల్సి వచ్చిందంటే కూతురు. అంటే చెప్పు, మీ అమ్మాయిని నా కోసం అడిగాను అనుకుని కుట్టారా? ఎందుకు కాదు? మీరు గట్టిగా అడిగితే నాకు కాదు, మా గురువు గారు కానీ ప్లేట్ పెరేసిన పెరేస్తాడు ఈ అతవా. రాజుగారు పెద్ద మనిషి కాబట్టి నా మొహం చూసి నరకుండా వదిలేశారు. పద వస్తామండి. వెళ్ళాలండి. ఇన్నేళ్ల నుంచి ఇంట్లో ఉంటున్నాను, అమ్మాయి గారిని చేసుకోవాలని ఆలోచన నాకే రాలేదు. ఈ ఏదో వచ్చిందండి. ఎరా తిట్టుకుంటున్నావా? కాండ్రించి ముద్దాం అనుకుంటే తా చెట్ల హెడ్ పెరిగిపోయావు, నా మీద పడుదని ఊరుకున్నా. ఎదుగుదల చూసి నీకు ఎదవ జలసి. మూసుకుని పద. ఏంటి అకౌంట్స్ అక్కడ పెట్టు. ఎన్ని రోజులు పనిచేస్తున్నావు? రే సేను. ఏంటి సార్? రే ఓ రేజరు, ఓ ఫెయిర్ అండ్ లవ్లీ శాంపుల్ ప్యాకెట్ తీసుకొని మన బాత్రూంలో పెట్టు. అమ్మాయి తెల్లగా ఉంటుందా సార్? ఎలా కనిపెట్టావురా? లేకపోతే మీరు ఇంత ఖర్చు పెట్టి ఫేర్ అండ్ లవ్లీ ఎందుకు కొంటారండి? నీతో ఇదేరా ప్రాబ్లం. సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసుకెళ్ళిపోతావు. సార్ ఆ అమ్మాయి అందంగా ఉంటుందా సార్? అందమా? ఐశ్వర్యరాయ్ని కరీనా కపూర్ని మిక్సీలేసి ఓ పావుగంట తర్వాత తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందిరా. అంత మిక్చర్ అయితే మనల్ని చేసుకుంటుంది అంటారా? చూద్దాం, చేసుకుందాం. మన అదృష్టం. చేసుకోలేదా? ఆ అమ్మాయి అదృష్టం. అంటే ఆ అమ్మాయితో మాట్లాడారా అని. మాట్లాడమా? నిన్న ఇద్దరు బీచ్ లో కలిసి ఐస్ క్రీమ్ తిన్నాం, ఇవాళ కూడా కలుస్తాం, ఏదో ఒకటి తింటాం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు సార్? ఎలాగంటే బై బర్త్ నాకున్న తెలివితేటలు వాడి నిన్న మల్లేశ్వరి దగ్గర నా బ్యాగ్ వదిలేసాగా. సెకండ్ క్లాస్ చదువుతున్నావు, 8 నుంచి 9 తీయాలంటే పక్క నుంచి ఒకటి అప్పు తీసుకోవాలని తెలీదు. నువ్వు కదా డాడీ అప్పు తీసుకోవడం తప్పని చెప్పావు. ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదు. నోరు మూసుకుని హోంవర్క్ చేయి. ఎక్స్క్యూజ్ మీ, వరప్రసాద్ గారు అన్నయ్య మీరేనా? నిన్నేమైనా చేసాడు వాడు? నిన్న మా ఇంటి దగ్గర ఈ బ్యాగ్ మర్చిపోయారు. మీ ఇంటికి ఎందుకు వచ్చాడు? మీ ఇంటికి రాలేక. మీరు బయలుదేరుతున్నారా? అవును. మీతో ఒక నిమిషం మాట్లాడచ్చా? సారీ, నా బస్కి టైం అవుతుంది. ఒక బస్ మిస్ అయితే ఇంకో బస్ దొరుకుతుందండి, కానీ ఒక జీవితం పోతే ఇంకో జీవితం దొరకదు. కొటేషన్ కరెక్టే, కానీ ఎవరి జీవితం? అన్నీ తెలిసి ఎందుకండి ఈ అనవసరపు పట్టుదలలు? పట్టుదల కాదమ్మా, పంక్చువాలిటీ. టైం గడపతే పని అవ్వదు. ఒక పని అవ్వకపోతే ఇంకో పని చేసుకోవచ్చు, కానీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి. మీ భార్య జీవితంతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు? నేను దాని జీవితంతో ఆడుకోవడం ఏంటి? అదే నా జీవితంతో ఆడుకుంటుంటుంది. ఇంకా ఎందుకు దాస్తారండి? ఆవిడ చూడండి ఎలా ఏడుస్తున్నారు. ఏమే ఏడుస్తున్నావా? లేదండి, ఉల్లిపాయలు తరుగుతున్నాను. అబద్ధాలు చెప్పకండి, ఆడపిల్లలు పుడతారు. ఛాన్స్ లేదమ్మా, ఆపరేషన్ చేయించేశాను. టాపిక్ డైవర్ట్ చేయకండి. చూడమ్మా, అసలు నువ్వు ఎవరు? మా ఇంటికి ఎందుకు వచ్చావు? నీకేం కావాలి? మీరిద్దరూ సుఖంగా ఉండడమే నాకు కావాలి. మేము అలాగే ఉన్నామే. లేరు, నాకు వరప్రసాద్ అంతా చెప్పాడు. కనీసం ఆ పసిపిల్ల మొహం చూసైనా మీరిద్దరూ కలిసి ఉండలేరా? అయినా విడాకులు తీసుకుని ఏం సాధిస్తారండి మీరు? విడాకులా? ఏంటే ఇంత బుద్ధిగా చదువుకున్నావు? మీ బాబు ఊరేలేదా? ఇదిగో చాకో బార్. బార్ అంటే ఇంత బార్గా ఉండాలి. సరే పెట్టుకో. వదినా, అర్జెంటుగా వేడి నీళ్ళు పెట్టు. వరప్రసాద్ గారు స్నానం చేసి బయటకు వెళ్తారు. పెట్టకపోతే స్నానం చేయకుండానే వెళ్తారు. ఏంటి అంత సీరియస్గా ఉన్నారు? ఏంటన్నా రౌడీ వెదవలాగా మెడలో బెల్ట్ వేసుకుని తిరుగుతున్నావు? మల్లీశ్వరి వచ్చిందా? నువ్వు ఊరు వెళ్తానన్నట్టున్నావు. పోస్ట్పోన్ చేసుకున్నాను. చిన్న పని ఉంది, బయటకు వెళ్ళి వస్తాను. నువ్వు కూడా పోస్ట్పోన్ చేసుకో. వదిన ఎదురుకుంటా మనం కూడా పడితే బాగుంటుందేమో. పర్లేదు, బానే ఉంటుంది. డాలి భయపడుతున్నానయ్యా. ఈ బెల్ట్ అదే ఇచ్చింది. ఏదో చిన్నపిల్లాడిని, అందుకే నా పెద్ద పెద్ద అబద్ధాలు. ఒక కిలో ఎగ్స్ ఇవ్వండి. డజనా?
ఎంత? 12 రూపాయలు. 1 12 అంటే 12 12 144. చికెన్ కన్నా చీపే. బాగానండి. ఏట్రా డజన్ గుడ్లు 144 రూపాయల? నేను అడగలేదండి, ఆవిడే ఇచ్చారు. ఇచ్చేస్తే తీసేసుకుంటావా? ఏ వాడిని వదులు. అంత అబద్ధం చెప్తే వాడిని వదిలేమంటే ఏంటి? నిన్ను వదిలేలా? అంటే నేను అబద్ధం చెప్పానా? నేను అబద్ధం చెప్పానా? యు మీన్ నేను అబద్ధం చెప్పానా? ఓకే చెప్పాను, కానీ ఎందుకు చెప్పాను తెలుసా? ఆ గుడ్లు ఇటు నువ్వు ఆ టీవీ చూడవు అంటే క్రికెట్ గురించి మాట్లాడలేవు, సినిమాల గురించి మాట్లాడలేవు. ఇక విధి పవిత్ర ఉందవా అవి అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇంకేం మాట్లాడను? ఆ బ్యాగ్ ఇటు. అసలు అబద్ధం నిజమో ఏదో ఒకటి చెప్పాను కాబట్టి కదా నాలుగు గుడ్ ఫ్రెండ్ దొరికాడు నీకు. ఓ 1 మినిట్ తినేసి పడేస్తాను. అరిటి తొక్క డర్టీ ఫెలోస్ రోడ్డుకి అడ్డంగా పడేస్తాను. ఎవరిని కాల్ జారి పడితే అసలు నేను ఏ పని చేసినా ఎవరికి ఏ నష్టం జరగదు. అయినా నువ్వు అనుకుంటున్నట్లు మా అన్నయ్య వదిన సీతారామలేం కాదు. మేము చూడనప్పుడు వదిన అన్నయ్య చేసుకుంటూనే ఉంటుంది. ఇదంతా విన్న తర్వాత ఈ ప్రసాద్ నేను అపార్థం చేసుకున్నది అని నువ్వు ఫీల్ అవుతావు, కానీ నేను అటువంటి ఏమి పట్టించుకోను. జరిగిందంతా మర్చిపోతాం. ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్. అంటే నేను ఎంత చెప్పినా వినవా? అంతేనా? ఇదే ఫైనలా? ఓకే, మీకే కాదండి కోపం, మాకు ఉంది. ఇక లైఫ్ లో బ్యూటిఫుల్ మొహం మీకు ఎప్పుడు చూపించను. బాయ్, గుడ్ బాయ్. ఎగ్స్ ఓ చీక్ మీద సంతకం వాడు మీ $50. లిప్ మీద సైన్ వాడు $100. హిప్ మీ హిప్ యా $100. థాంక్ యూ. నాగోజీ రంజని వచ్చేసింది. నువ్వు ఏం చెప్తావు? ఏమో నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పు. నీ ఇష్టం. కథలతో చంపేస్తాను. అది వచ్చిందో పైకి చంపేస్తాను. అక్కడే ఉండాలి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. మీ బాస్ ఉన్నారా? ఎక్కడికి వెళ్ళారు? చెప్పలేం. ఎప్పుడు వస్తారా? అది చెప్పలేం. ఏం చెప్పగలరు? ఏది చెప్పలేం. మరి మీరెందుకు? ఏదో ఒకటి చెప్పడానికి. ఓ మై గాడ్, నేను మీట్ అయ్యి అర్జెంట్ గా డైరీ ఇవ్వాలి. ఓ దిస్ డైరియా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది భరత్కి ఇస్తే ఆనందపడుతుంది. నో, ఆయనకి నేనే పర్సనల్ గా ఇస్తాను. ఇంకెక్కడ ఇస్తారు? అదిగో ఆయన వెళ్ళిపోతుంది. హలో మిస్టర్ భరత్. హలో మిస్టర్ భరత్. భరత్. భరత్ ఇంకెక్కడ భరత్? మనకందనంత ఎత్తుకెళ్ళిపోయింది. ఓ మై గాడ్, ఎన్నో ఫ్లోర్కి వెళ్ళారు? 27th ఫ్లోర్. ఇప్పుడు నేను రూమ్ లో ఏం చేస్తుంటారా? పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ తో టాకింగ్ అండ్ మీటింగ్. ఈ కోట్లేంటి సూట్లేంటి బాబోయ్, గాలాడదు చెమటలు నా కొడుకులు ఎలా భరిస్తారు బాబు. ఆ తర్వాత ఏంటి ప్రోగ్రామ్? రిలాక్సింగ్. ఇప్పుడు సమ్మగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ మీటింగ్. ఎంతసేపు ఉంటుంది మీటింగ్? 24 hours ఫిట్టింగ్. అప్పటిదాకా నేను సిట్టింగ్. మీకు ఏమైనా పని ఉంటే ఇంటికెళ్ళి కుకింగ్ అండ్ కమింగ్. మిస్టర్, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. మీ who called me? Who called me? Oh, who is there? Hello. Stop. మేడం. అయ్యో, పంప మునిగిపోయింది. ఇప్పుడు రాజే పరిస్థితుల్లో ఉందేమో. శేషు, అమ్మో, ఇది ఇప్పుడే వచ్చేస్తుందేంటి? హలో మిస్టర్ భరత్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. థ్యాంక్ యూ. yes. మిమ్మల్ని మీట్ అవ్వడానికి 24 hours నుండి ట్రై చేస్తున్నాను. ఐఎమ్ సో గ్లాడ్ ఎట్ లాస్ట్ ఐ ఫౌండ్ యూ. మీరు? ఓ సారీ, చెప్పడం మర్చిపోయాను. నేను కోటేశ్వరరావు గారు అమ్మాయిని. ఎవరా కోటేశ్వరరావు? ఓ ఐఎమ్ రియల్లీ సారీ. అదే ఇండియాలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. మీ అంత ఫేమస్ కాదులేండి, బట్ వీఆర్ ఆల్సో బిజినెస్ మ్యాగ్నెట్స్. యా. నిన్న మీ డాన్స్ చూసి థ్రిల్ అయ్యాను. మీ స్టైల్ చూసి షాక్ అయ్యాను. మీ పాట విని ఫ్లాట్ అయ్యాను. నైట్ అంతా మీరే కల్లోకొచ్చారు. ఓకే. మీకు ఆటోగ్రాఫ్ కావాలా, కిస్ కావాలా? నో, మీది నా దగ్గర ఒకటి ఉండిపోయింది. నాది మీ దగ్గర? అవునండి, ఈ డైరీ. ఐఎమ్ సారీ.
తెలుసా ఖాళీ సమయాల్లో మా భరత్ గుడ్డలు తీసుకుని ఉంటుంది. అది కదండి. నో ఎక్స్క్యూజెస్, నో క్షమాపణ. ఆవిడేమనకండి, మీరు కూర్చోండి. నేను పోగొట్టుకున్న డైరీ తిరిగి ఇవ్వడానికి వచ్చింది. అంతే కదా మిస్టర్ భరత్, నాదో చిన్న రిక్వెస్ట్. మా ఇంటికి మిమ్మల్ని టీకి పిలవడానికి వచ్చాను. ఓకే వస్తా. నో, రేపు మీరు వాషింగ్టన్ వెళ్తుంది కదా. అంకేల్, నాకు ఈ పిల్ల నచ్చింది, వెళుతున్నాను. ఓకే, రేపు నేను భర్త వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వస్తాను మిస్టర్ భరత్. ఇది నిజం పాము కాదు, రబ్బర్ పాము. రబ్బర్ పావా? యా యా, చాలా బాగుంది. నాకు ఇస్తారా? దిస్ ఇస్ మై వైఫ్, ఐ లైక్ ఇట్. మీకు ఇలాంటి కావాలంటే 100 ఇండియా పార్సల్ పంపిస్తాను. రియల్లీ? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బై బాయ్ బాయ్. మీకు గుడ్డు కావాలా, బెడ్ కావాలా? నాగోజీ, పావులు పట్టే నా కొడక, నీ శేషం మన కంపు ముంచేలాగుంది. దీన్ని $10 చైనా హోటల్ అమ్మేస్తా. వద్దు బాబు, నా పొట్ట కొట్టద్దు. అసలు విషయం మర్చిపోయాను. గృహలక్ష్మి గారు విమానం దిగే టైం అయింది. మనం డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి. పద, దీన్ని పద పద.